of the triangles in a some of the angles in a triangle is 180 degrees, right? Yeah. So మనకి యాంగిల్స్ ఎంతనో తెలియదు. ఓకే, జస్ట్ సో మీకు అర్థమైన కాకపోతే జస్ట్ ఫస్ట్ టైం వినండి. ఓకే, సెకండ్ టైం ఈ క్లాస్ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. లేదంటే క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే కంప్లీట్ అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఇన్ కేసు ఫస్ట్ టైం వింటూ ఉంటే క్లాస్. సో ఇది థీటా డిగ్రీస్ అన్న. సో విల్ టేక్ దిస్ యాజ్ థీటా. జనరల్లీ యాంగిల్స్ మనం యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై, యాంగిల్ జెడ్ అలా తీసుకుంటాం కదా. సో ట్రిగోనోమెట్రీలో వచ్చేసరికి విల్ టేక్ దిస్ యాజ్ థీటా. ఇలా రాస్తాం థీటా అంటాం. ఓకే రైట్. సో దిస్ ఇస్ థీటా. ఒకవేళ ఓకే, సో ఈ థీటాకి ఓకే థీటా యాంగిల్కి ఈ సైడ్ బీసీకి ఈ సైడ్ ఏసీకి ఈ ఏబి ఏసీకి రిలేషన్స్ ఫైండ్ చేయడమే ట్రిగోనోమెట్రీ. అది సింపుల్ కదా. సేమ్ దీంట్లో 6 యాంగిల్స్ ఉంటాయి. 6 యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థీటాకి సైడ్ పక్కన ఉంది కదా, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఏమంటున్నాం? అడ్జసెంట్ సైడ్. అదే థీటాకి ఆపోజిట్ ఉంటుంది కదా, దీన్ని ఆపోజిట్ సైడ్ అని అంటాం. ఓకే, అండ్ దిస్ వన్ ఈస్ జనరల్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degreesకి ఆపోజిట్ ఉన్నదని హైపోటెన్యూస్ అంటాం కదా. ఓకే, హైపోటెన్యూస్ అంటాం. ఓకే, సో దీనిపైన బేస్ చేసుకుని యాంగిల్స్ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైందిగా, పక్కనే దాని అడ్జసెంట్ సైడ్ బీసీ, ఆపోజిట్ థీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి అది ఏబి ఆపోజిట్ సైడ్, అండ్ ఏసీ ఇస్ అ హైపోటెన్యూస్. మీ అందరికి హైపోటెన్యూస్ అంటే తెలుసు ఆల్రెడీ, రైట్? యా, ఓకే రైట్. సో చూడండి, మనకు ట్రిగోనోమెట్రీలో ఓన్లీ 6 యాంగిల్స్ ఇంపార్టెంట్. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, టాన్ థీటా అని ఉంటాయి. అది ఏంటి సార్ అంటారా? మనకు ఓకే టైం ఉన్నప్పుడు అన్నీ డిస్కస్ చేద్దాం. మన టైం మనకు దిస్ ఇస్ ఇన్ యాక్చువల్లీ ఐ థింక్ జనవరి ఫస్ట్. ఓకే, మార్చ్లో 21 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, లైక్ సిలబస్ ఫినిష్ చేయాలి. ఓన్లీ కాన్సెప్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ చెప్తున్నారు. సో చెప్పాను కదా, ట్రిగోనోమెట్రీలో మనకి 6 యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ యాంగిల్ వచ్చేసి సైన్ థీటా. ఏంటి? సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి అంటే, సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంటుంది కదా, దీన్ని సైన్ థీటా. ఓకే, opposite side is only opposite side is AB and hypotenuse is AC. So AB by AC, clear? AB by AC. Alright, second angle is cos theta. Cos theta is equals to adjacent side by hypotenuse. Okay, adjacent side by hypotenuse. So adjacent side is BC by AC. So adjacent side of BC and hypotenuse is AC. అంటే అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ BC 3 centimeters ఉంది. ఈ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇట్ ఈస్ జస్ట్ 3 centimeters ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈస్ 4 centimeters. And this, okay, the height, the hypotenuse is 5 centimeters అనుకుందాం. అంటే AC డిస్టెన్స్ ఎంత ఉంది? వేరే చేస్తే స్కేల్ పెట్టి ఇలా మెజర్ చేస్తే 5 centimeters ఉంది. సో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇప్పుడు చెప్పండి, సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా అంటే ఏంటి అంటే, మనం నేర్చుకున్నాం AB by AC. సైన్ థీటా ఏంటి? ఆపోజిట్ సైడ్ AB కదా, AB by AC, hypotenuse AC. సో AB చూడండి, AB ఎంత ఉంది? 4/5. సో అంతే, sin θ is equals to 4/5. సింపుల్. అదే cos θ చూడండి, అనుకున్నాం BC adjacent side by hypotenuse అనుకున్నాం కదా. సో
మ్యాథమెటిక్స్లో అందరికీ భయపెట్టేది tan theta is very easy. Tan theta is equals to, okay, generally opposite side by, okay, adjacent side. Opposite side by adjacent side. So tan theta అంటే ఏంటి? Tan theta అంటే opposite side by adjacent side. Can write as AB by BC. AB by BC అని చెప్పేసి రాయొచ్చు. క్లియర్? అదే tan theta ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ రైట్ యాజ్, tan theta కి మీరు రాయొచ్చు sin theta by cos theta, sin theta by cos theta అని రాయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ sin theta అంటే మనం ఏమనుకున్నాం? opposite side by, okay, hypotenuse అనుకున్నాం. అండ్ అలానే cos theta అంటే adjacent side by hypotenuse తీసుకున్నాం, రైట్? సో hypo బట్ అయితే to become opposite by adjacent. సేమ్ ఇక ఇదే వస్తుంది, రైట్? సో అందుకని ఓకే, tan theta మనం రాసుకోవచ్చు opposite by adjacent, or else sin theta by cos theta అని కూడా రాసుకోవచ్చు. ఓకే, sin theta by cos theta రాసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ప్రైమరీ యాంగిల్స్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, సింపుల్గా ఈజీ ఉంటాయి. 4, 5, 6. 4 ఏంటంటే కొసెకంట్ థీటా. కొసెకంట్ థీటా అంటే సింప్లీ sin థీటాకి రెసిప్రోకల్ 1/sin theta అనవచ్చు. అంటే ఎలాచ్చు, ఓకే, sin theta ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, రెసిప్రోకల్ చేస్తే ఓకే, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అనేది అవుతుంది. హైపోటెనస్ బై హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఓకే, సైడ్స్లో మనం చూస్తే ఓకే, హైపోటెనస్ ఏసీ బై థీటాకి ఆపోజిట్ సైడ్ ఉంది ఏబి. సో కాస్ థీటా కొసెక్ థీటాని ఏసీ బై ఏబి అనొచ్చు. సో ఇక్కడ sin theta AB by AC కదా. సో this becomes AC by AB. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మనం ఇప్పుడు సైన్కి రెసిప్రోకల్ నేర్చుకున్నాం కదా, దట్ ఇస్ కొసెక్ అని. అలానే కాస్కి రెసిప్రోకల్ ఉంది చెప్తాం. కాస్కి రెసిప్రోకల్ సెక్ అవుతుంది. కాస్కి రెసిప్రోకల్ని రైట్ సెక్ థీటా, దీన్ని సీకెంట్ థీటా అంటారు. ఓకే, సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్న అంటే 1 by cos theta. ఏంటది? 1 by cos theta. లేదా దీన్ని రాయొచ్చు. ఓకే, ఇది BC by AC కాబట్టి AC by BC అవుతుంది. లేదంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అని రాయొచ్చు. ఓకే, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అని రాయొచ్చు, రైట్? ద లాస్ట్ వన్, సిక్స్త్ వన్ వచ్చేసి cot theta. Cot theta is nothing but 1/tan theta. 1/tan theta. Tan theta ki reciprocal. So దీన్ని ఎలా ఇచ్చారంటే ఓకే, tan theta అనుకున్నాం ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. ఆర్ ఎల్స్ AB by BC కదా. సో ఇది BC by AB అవుతుంది. BC by AB అవుతుంది, రైట్? చూడండి, క్లాస్లో నేను నేర్చుకున్నాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనే మనం ట్రిగోనోమెట్రీ మొత్తం లర్న్ చేస్తాం. ఓకే, ట్రిగోనోమెట్రీ అంటే మీకు సింపుల్ గుర్తు రావాల్సింది, మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లర్న్ చేస్తున్నామని. క్లియర్? ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ టీటా తీసుకుంటే, టీటా చూడండి, టీటా ఎక్కడ తీసుకోవాలా సార్ అని డౌట్ వస్తే, లేదు ఇది 90 degrees పెట్టడం ఛాన్స్ లేదు, అయితే ఇక్కడ తీసుకోవచ్చు లేదా ఇక్కడ తీసుకోవచ్చు. సో మనకు అర్థం కావడానికి ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ చేంజ్ అయిపోతుంది. సరే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ టీటా ఉంది కదా, టీటా ఈ యాంగిల్ మనకు 6 యాంగిల్స్ ఉన్నాయని చెప్పా. ఫస్ట్ వన్ ఈజ్ sin theta. First one ఏంటి? sin theta.
Sin theta is equals to opposite by hypotenuse. Sin theta is equals to opposite by hypotenuse. So opposite by the AB, hypotenuse AC. AB by AC. Cos theta is equals to adjacent by hypotenuse. Cos theta okay, adjacent side by hypotenuse. Adjacent ఏముంది BC by AC. మనం చెప్పాము ఎగ్జాంపుల్ 3 and 5 తీసుకున్నాం కదా. సో 3 by 5 ఏమొస్తుంది మనకి cos theta వస్తుంది. నెక్స్ట్ tan theta is equals to opposite by adjacent. Tan theta అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏముంది అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. సో ఏబి బై బీసీ అవుతుంది. ఓకే, అలానే కొసెక్ అంటేనేమో సైన్కి రెసిప్రోకల్, సెక్ అంటే కాస్కి రెసిప్రోకల్, కాట్ అంటే టాన్కి రెసిప్రోకల్. రివర్స్ చేసి రాస్తాయి. సో మీరు ఇప్పుడు ఏం ట్రై చేయాలి అంటే హోంవర్క్ అనుకోండి, చిన్న చిన్న వర్క్స్ ఇస్తా చేయాలా, అది చేస్తే మీకు అర్థమవుతుంది. రామాయణం లాగా స్టోరీ మొత్తం వింటూ వెళ్తే కష్టమవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ ఇది 3, ఇది 4, ఇది 5 అని తీసుకొని చేశాను కదా. సైన్ థీటా ఫైండ్ చేస్తాం అండ్ కాస్ థీటా ఫైండ్ చేస్తాం. మీ హోంవర్క్ ఏంటంటే సో ఇది 3 బీసీ, 3 ఏసీ, 4 ఓకే, ఏబీ 4 ఏసీ 5 తీసుకున్నప్పుడు tan theta ఏమవుతుంది, cos theta ఏమవుతుంది, cosec theta ఏమవుతుంది, cot theta ఏమవుతుంది మీరు రాసి వీలైతే ఫొటోస్ పంపించండి, లేదా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇలానే 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. సో ఇది ప్రైమరీ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిపైన మీకు అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం వెళ్ళొచ్చు. చాలా ఇంపార్టెంట్. మీరు ట్రిగోనోమెట్రీలో ఇది చేయాలనుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం యాంగిల్స్ పైన డిసైడ్ చేద్దాం అండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దీనిపైన చూద్దాం ఒకసారి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే సో జనరల్లీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే ఈ 3 ఇచ్చేస్తారు. ఓకే, ఇవన్నీ ఫైండ్ చేయమని చెప్తారు. ఈ సైడ్ ఏంటి, ఈ సైడ్ ఏంటి, ఈ సైడ్ ఏంటి ఇస్తారు. సైడ్ థీటా కాస్ థీటా లేదా ఏదో ఒకటి ఫైండ్ చేయమని చెప్తారు. ఫస్ట్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఏంటి అంటే మీకు కేసు 3, ఇది 4 ఇచ్చినా ఇది ఫైండ్ చేయడం వచ్చు కదా, ఎందుకంటే ఇది 4 ఇచ్చాడు, బీసీ 3 ఇచ్చాడు అనుకుంది. ఇది ఫైండ్ చేయాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్లో మనకు పైథాగరస్ థీరం ఉంది కదా. ఏంటి పైథాగరస్ థీరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని. అప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని చేస్తాం. సో 4 స్క్వేర్ 16 వస్తుంది, 9 వస్తుంది. రూట్ ఆఫ్ 16 ప్లస్ అనేది 25. సో రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తుంది. ఎన్నో సరే చెప్తున్నాము అర్థం కంటే అంటారా? ఓకే, డోంట్ వరీ, అది అంటే వచ్చినప్పుడు ఉంటుంది, అర్థమవుతుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఈజీ కరెక్ట్ చేశారు అంటారు, తెలియని వాళ్ళు ఓకే నో ప్రాబ్లం. సో ఇది ఈ క్లాస్ ఫ్రమ్ 0, నాలెడ్జ్ 0 ఉంది. సార్ బోర్డ్ ఎగ్జామ్ చూస్తుంది, ఓకే నాకు డౌట్ ఉంది పాస్ అవుతామా అవ్వమా అని అనుకున్న వాళ్ళకి నుంచి సార్ మేము టాపర్స్ అవ్వాలి, 2 months టైం ఉంది ఏం చేద్దాం అనే వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ ఉంటట్టు వీడియోని తయారు చేస్తున్నాం. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నా, 0 బెనిఫిట్లోని. సో అందరికి రీచ్ అవ్వాలి. కొన్ని స్కూల్స్లో టీచర్స్ కరెక్ట్ అయిపోవచ్చు, లేదా కొంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళకపోవచ్చు, హెల్త్ ఇష్యూస్ ఇంకేదో రీజన్స్ ఉంది. సో వాళ్ళకు యూజ్ అవుతుందని పెడుతున్నా. స్కూల్లో అయితే టీచర్స్ బాగున్నారో వాళ్ళకి వెరీ గుడ్, హ్యాపీ. అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. స్పోర్ట్స్, కొన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఓకే స్పోర్ట్స్ అకాడమీకి వెళ్తుంటారు, స్కూల్కి రెగ్యులర్గా వెళ్తుంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, క్లాసెస్ మిస్ అవుతారు కాబట్టి అని ఈ వీడియోస్ నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకే దీన్ని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, యా, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే.